ఇప్పుడు మనకి రీసెంట్‌గా కవిత గారినొచ్చేసి సుప్రీంకోర్టు కేసుని కొట్టేసి లిక్కర్ కేసు మీరు నిరపరాధులు అనేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది. అసలు ఎందుకు కవిత గారి మీద కేసు అనేది ఎవరు పెట్టారు? దీని వెనకాల ఎవరు ఉండొచ్చు మేడం? ఇప్పుడు మొన్న కూడా నాకు అడిగారు. కవిత గారు మీద అదే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 100 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి పాపం తీసుకుని వెళ్ళి ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. అది ఒక ఆడపిల్లగా ఆలోచిస్తే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది అప్పుడైతే. కానీ దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నది అనేది అందరికీ తెలిసిందే. తెలియనిదేం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అనేది ఈమె ఇప్పుడు మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆహ్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఈక్వల్‌గా ఉన్నవి. అదే కరెక్ట్ అదే టైంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అవునా? ఇంకోటి ఆమె ఛాలెంజ్ ఏం చేసిందంటే మీరు అందరూ చూసే ఉంటారు. నన్ను కుట్రలు చేసి అరెస్ట్ చేసినా, నన్ను జైల్లో పెట్టినా, నేను ఎలా వస్తానంటే తర్వాత తప్పు తెలుసుకొని నా కేసుని కొట్టేయడం జరుగుతది. అడిగిన ముత్యంలాగా నేను బయటికి రావడం జరుగుతది. అందరూ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి పాపం జైలుకి వెళ్ళేటప్పుడు ఒక ఛాలెంజ్ విసిరారు. ఎవరికి? ప్రజలకి. ఎవ్వరైతే కుట్రలతో ఆమెని జైల్లో పెట్టారో వాళ్ళకి ఆ ఛాలెంజ్ విసిరింది. అది. కాకపోతే నిజంగా ఆమె ఏం చెప్పిందో, ఎలా యాజిటీగా చెప్పిందో, అడిగిన ముత్యంలాగానే ఆమె బయటికి రావడం జరిగింది. ఆమె మీద కేసు అంటే ఇది మొత్తం కుట్రతో ఆమెను జైలుకి పంపించారు కాబట్టి, ఆమె తప్పు లేదు అని నిరూపించుకుంది కాబట్టి, నిజంగా కడిగిన ముత్యంలాగానే ఈరోజు కవితతో బయటికి రావడం జరిగింది. నాకు ఒక మహిళగా, నేను ఒక ఆడపిల్లగా నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఆమె ఎంతసేపు ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆడవాళ్ళు అంటే మన పేదవాళ్ళు బాగుండాలనే మనస్తత్వం కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా గానీ కేజ్రీవాల్ కూడా మీకు అరెస్ట్ అవ్వడం జరిగింది, హ్మ్. ఢిల్లీ సీఎం. అవునవును. అంటే ఇప్పుడు అది చూసుకున్న దాన్ని బట్టి మనకు ఆ సిట్యుయేషన్ మొత్తం పాయింట్ మొత్తం అక్కడే అర్థమైపోతది. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవ్వరైతే కుట్రలు చేసి ఆమెను జైలుకి పంపించారో, ఎవ్వరైతే ఆమె మీద నిందలు వేశారో, రాబోయే ఈ 2 సంవత్సరాల్లో పక్కా వాళ్ళే నేను నేను చెప్పను. అంటే నేను రాజకీయం గురించి మాట్లాడతాను కాబట్టి నా ఒపీనియన్ ఏందంటే, నేను మొన్న చూసిన తర్వాత నాకు మైండ్‌లో ఒకటి కొట్టింది. చా కడిగిన ముత్యంలాగా నేను బయటికొస్తానని చెప్పిన మనిషి ఈరోజు కుట్రలతో ఆమెను జైలుకి పంపించారు. ఈరోజు ఒక మహిళగా ఛాలెంజ్ చేసి ఎలా బయటికొచ్చిందో, మళ్ళీ ఛాలెంజ్‌గా తీసుకొని వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ గెల ఈ 2 సంవత్సరాల తర్వాత గెలుస్తదని చెప్పేసి నాకొక కాన్ఫిడెంట్ అన్నమాట. నాకొక నమ్మకము. సిక్స్త్ సెన్స్ అని చెప్తారు చూసారా? అది వస్తుంది. నాకు కొంతమంది ఇక్కడ అడిగారు. "మేడం ఒక్క మాట మీరు కవిత గారి గురించి మాట్లాడొచ్చు కదా!" అని చెప్పేసి మాట్లాడా నేను. మాట్లాడిన తర్వాత నాకు మ్యాటర్ ఏందో అర్థం కాలా. తర్వాత తెలిసిన తర్వాత అబ్బా! ఇదా! అయితే నాకొక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఆ డైలాగ్ చూసిన తర్వాత నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి నేను చెప్పాను. కానీ ముత్యము కడిగిన ముత్యం కంటే ఇంకా ఆమె మనిషి చాలా గొప్పదనం. ఎందుకంటే ఇప్పుడు వేరే పార్టీ అంటే ఒకటే తండ్రి ఆహ్, నుంచి పక్కకొచ్చి కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఆమె పార్టీ పెట్టిన ఎవరి కోసం? ప్రజల కోసం. పేదవాళ్ళ కోసం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కవిత గారు పాకులాడుతున్నారు. అలాంటిది ఇప్పుడు తండ్రి త మ మళ్ళీ టీఆర్ఎస్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటదా? ఆమె వేరే పార్టీకి వెళ్ళున్నారు గదా! అని చెప్పి కొంతమంది క్వెషన్స్ వేస్తున్నారు. అంటే 2 సంవత్సరాల తర్వాత పండ్లు ఓడలేసేయి. తండ్రి దగ్గర అంటే తండ్రికి తగ్గ కూతురు. ఎందుకంటే తండ్రికి తగ్గ కూతురు గాబట్టి, తండ్రికి డిసప్పాయింట్ చేయదు గాబట్టి, మళ్ళీ ఆమె అక్కడికి వెళ్తేనే ఆ పార్టీ మళ్ళీ గెలవడానికి ఛాన్స్ ఉంటది. అది. మామూలుగా మార్కెట్లో అయితే మాత్రం ఏమవుతుందంటే, కాంగ్రెస్ అనే పార్టీ అనేది ఎక్కువగా నెగిటివ్ ప్రచారం చేస్తుంది. అవును. సో సొంత కూతుర్నే ఇంట్లో నుంచి బయట పంపించేశారు, ఇంకా పార్టీ ఏం గెలుస్తుంది అని చెప్పేసి ఎక్కువ నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. దానికి ఏమంటారు మీరు? అవును. ఇప్పుడు హా! చెప్తారు. కుక్కలు మొరుగుతాయి మనం పట్టించుకోకూడదని చెప్తారు. ఒక గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకొని కొంతమంది అంటుంటారు. మనం భుజాలు తడుపుకోకూడదు. ఏందంటే మన సత్తా ఏంటి? మనమేందని చేసి చూపిచ్చాలి. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తండ్రితో దూరమని చెప్పేసి వేరే పార్టీ పెట్టిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే తండ్రి దగ్గరికి రేపు పొద్దున వెళ్తుంది. అది ముత్యము ఎట్లా బంగారంలాగా వెళ్తది, కడిగిన ముత్యంలాగా ఎట్లా బయటికొచ్చిందో అలాగే ఆ కడిగిన ముత్యమే తండ్రి బాటలో వెళ్తది. తండ్రి దారిలో నడుస్తది. ఒక అన్న కేటీఆర్ అన్న కూడా ఉన్నారు. ఆ అన్నకు కూడా డిసప్పాయింట్ చేయదు తండ్రికి. ఎందుకంటే కడుపులో పుట్టిన బంగారం గాబట్టి, ఆమె ఆణిముత్యం గాబట్టి, అదే తండ్రి జాడల్లోకి వెళ్ళేసి వేరే పార్టీ పెట్టకుండా ఆ తండ్రి జాడల్లోకి వెళ్లి నడిచిందంటే
నిజంగా 100% కాదు 1000% మళ్ళీ ఈ 2 ఏళ్లలో వాళ్ళు రాయడం 100% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్, ఎందుకంటే ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల కొద్దిగా మార్కెట్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ టాక్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంట కేసీఆర్ పార్టీ? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చేది అవకాశం ఉందా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు. 100% కాదు 1000% వస్తుందని నేను చెప్తున్నాను. నాకు మొన్నటి దాకా ఒక లెక్క, ఎందుకంటే నేను వీళ్ళ తరఫున కూడా నేను మాట్లాడాను. కానీ ఒక్క చోట నేను ఎంత సపోర్ట్ గా తిరిగాను, వీళ్ళు గెలవాలని వీళ్ళని కూడా కోరుకున్నాను. ఏంటంటే నేను ఎందుకు తిరిగానంటే దాన్ని చెప్పొచ్చో లేదో చెప్తాను. చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తిరిగానంటే గత ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డు ఇచ్చుంటే కొంచెం ఆ రేషన్ కార్డు డబుల్ బెడ్రూమ్ ఇచ్చుంటే మూడోసారి ఓట్లు అడగకుండా మీరు ప్రచారం చేయకుండానే మీరు గెలిచేవాళ్ళు. కానీ అవి రెండు, కానీ మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారంటే రేషన్ కార్డు ఆ డబుల్ బెడ్రూమ్ దగ్గర పేదవాళ్ళకి అవి రెండే అడుగుతున్నారు. ఇంకేమీ అడగట్లే, మాకు ఆస్తులు అంతస్తులు ఏమవుతూ మాకు కావాల్సిందే పేదవాళ్ళకి ఇది కావాలని చెప్పేసి అదొక్కటే అడిగారు. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇచ్చారంటే, వీళ్ళు కట్టించిన బెడ్రూమ్ ఇచ్చారంటే పేదవాళ్ళకి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయకుండానే 100% మళ్ళీ ఓటు వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఉంటుందని నేను నా కోరిక మేరగా నేను చెప్తున్నాను. కొంచెం నాకు ఏంటంటే నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను తిరిగాను, నేను హెల్ప్ చేశాను, అందరికి వేయమని చెప్పి నేను వేయించిన రోజు ఈ రోజు నేను బాధ ఎందుకు పడుతున్నానంటే అది మీకు తర్వాత నేను చెప్తాను, ఇప్పుడే చెప్పను, అది నేను మీకు తర్వాత చెప్తాను. కానీ రీసెంట్ గా మనకు ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గాంధీజీ గారి విగ్రహం కోసం 400 మంది ఉంటున్న అపార్ట్మెంట్ అనేది కూల్చాలి అనేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అవును, అంటే ఆ విగ్రహం కోసం మొత్తం కూల్చేయాలి అనేసి. ఇప్పుడు 5,000 కోట్లు ఆ విగ్రహం పెడుతున్నారని చెప్తున్నారు. యాక్చువల్లీ పెట్టాలి అనేసి కూడా నోటిఫికేషన్ ఇచ్చేశారు. చెప్తున్నారు. కానీ గాంధీ తాత వచ్చి ఏమన్నా లేపి నాయనా నువ్వు 5,000 కోట్లతో నా విగ్రహం పెట్టు, లేకపోతే నువ్వు గెలవవు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళంటే అంబేద్కర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ సచివాలయం అది అంబేద్కర్ కట్టారు డబ్బులు ఖర్చు పెట్టి. ఇప్పుడు గాంధీ తాత వచ్చి మీరు నా బొమ్మ పెట్టండి, వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పెట్టారు, మీరు ఎక్కడ తగ్గకూడదని ఏమైనా చెప్పారా? లేదు కదా. ఆ రోజు అంబేద్కర్ గారు మేడం మీరు అంత కరెక్టే. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కూడా ప్రెస్ మీటింగ్ లో ఏమన్నారంటే మీలాంటి యాంకర్స్ సోషల్ మీడియాస్ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ 5,000 కోట్లు అంటుంది, గాంధీ గారి విగ్రహానికి 200 కోట్లే చెప్పింది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారే అంది 5,000 కోట్లని పుకార్లు చేస్తున్నారు, కేవలం 200 కోట్లే ఖర్చు అయ్యేది. ఇంకోటి ఏంటంటే మా ఇల్లులు కూల్చి మా సొంత ఇల్లులు కూల్చి కట్టకూడదు, అది అక్రమంగా కట్టినాయనంట కదండి. అక్రమంగా కట్టినా గానీ వాళ్ళకి టైం ఇచ్చి ఏదైనా చేయాలి. కానీ ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు నాకుంది నేను ఉన్నాను అనుకోండి, నాది సడన్ గా ఇల్లు కూల్చేస్తే మేము ఎక్కడికి పోతారు జనాలు? ఇప్పుడు ఇల్లు కూల్చేసి కట్టండి, పెట్టండి గాంధీ బొమ్మ. అంటే ప్రతి ఒక్క నోటు మీద గాంధీ బొమ్మ ఉంటది, ఉండదని చెప్పట్లేదు. ఏంటంటే పేదవాళ్ళకి మీరు గాంధీ బొమ్మ పెట్టడంలో న్యాయం ఉంది, అందరికి హ్యాపీనే. ఎందుకంటే గాంధీ తాత మనకు అందరు స్వతంత్రం తెచ్చాడు కాబట్టి ఈ రోజు మనం స్వతంత్రంగా మాట్లాడుకుంటున్నాము. క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు 200 కోట్లు కాదు, 2,000 కాదు, 1,000 కోట్లు పెట్టుకొని మిగతా 4,000 కోట్లు ప్రజలకి డబల్ బెడ్రూమ్లు కట్టించిస్తే అయిపోతుంది కదా. వాళ్ళు రోడ్డులు పడకుండా వాళ్ళ ఇల్లులు కూల్చేసినా కానీ మీరు డబల్ బెడ్రూమ్లు ఎక్కడన్నా ప్లేస్ తీసుకొని ఖాళీ ప్లేస్లలో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు కట్టించిస్తే మీరు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు, ఎన్ని వేల కోట్లన్నా పెట్టుకొని ఏదన్నా కట్టుకోండి, దానికి ఎవ్వరు అడగరు. కానీ మీరు కొంచెం డబ్బుతో మిగతా డబ్బులతో పేదవాళ్ళకి డబల్ బెడ్